మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమ్ హాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. ఉద్దేశము. ఈ ఆశయంతో కిసాన్ మేళాను ప్రారంభిస్తూ ముందుగా ఇక్కడకు విచ్చేసిన అనుసంధానం చేస్తూ రైతుల అభ్యుదయం కోసం నిరంతరం కృషి చేస్తున్న గౌరవ ఉపకులపతి ప్రొఫెసర్ జేవి రమణ గారిని ముఖ్య అతిథిగా సగౌరవంగా వేదిక కాలేజీని పొద్దుటూరులో పశువర్ధక కాలేజీని తీసుకురావడం జరిగింది. ఇక్కడ నుంచి బయట ప్రాంతాల నుంచి వచ్చిన కొన్ని వందల మంది ఇక్కడ నుంచి చదువుకొని మన దేశంలోనే కాకుండా వేరే దేశాలలో కూడా పోయి డాక్టర్లుగా పనిచేస్తున్నారు. కాబట్టి ఈ కళాశాల నేను అనుకొని నిర్మాణం చేసిన దానివల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఈ కళాశాల కిసాన్ మేళా సందర్భంగా రైతులకు మెలకువలు నేర్పించాలని, మన వ్యవసాయంలో కానీ పాడి పరిశ్రమలో కానీ అత్యధిక దిగుబడి సాధించాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ కిసాన్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మనం అందరం రైతులందరూ పూర్వ పరిస్థితుల్లోనే ఇంకా వ్యవసాయం చేస్తున్నాం, పూర్వ పరిస్థితుల్లోనే ఇంకా పాడి పరిశ్రమ జరుగుతూ ఉంది. కాబట్టి ఈ కొత్త మెలకువలు మనం తెలుసుకొని పంటలు పండించడంలో కానీ పాడి పశువులను పాలు ఎక్కువ పెంచడంలో కానీ మనమందరము కొత్త మెలకువలను పాటించాలనేది కిసాన్ మేళా యొక్క ఉద్దేశం. ఇక్కడనే పుట్టినాం, ఇక్కడనే పెరిగినాం, ఇక్కడనే చనిపోవాలని అనుకుంటుంటాం. కాబట్టి గ్రామీణ ప్రాంతాల నుంచి చదువుకొని పోయిన అధికారులందరూ గ్రామాలలో ఉండాలనుకోవడం అందరూ పొద్దుటూరుగా పోతున్నారు. గ్రామాలలో బాగుంటుంది అనేది ఎవరు ఆలోచించకుండా ఏ చిన్న ఉద్యోగస్తుడు కూడా ప్రతి ఒక్కరూ పోతున్నారు, ఉద్యోగం చేసే వాళ్ళందరూ. కాబట్టి వ్యవసాయం అనేది గిట్టుబాటుగా లేని కారణంగా ఈ మన ప్రాంతంలో జరిగేది ఏమైందంటే వ్యవసాయంలో వచ్చే ఆదాయంతో మన సంసారం జరగడం కష్టం. కానీ ప్రతి ఇంట్లో 3-4 పశువులను పెట్టుకొని పాలు డైరీకి పోసుకొని జీవనం సాగిస్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా గ్రామీణ ప్రాంతాల్లోనే ఇటువంటి పట్టణాలకు అందించేటి బట్టతో సహా పాలతో సహా ప్రతి ఒక్కటి గ్రామీణ ప్రాంతాల్లో ఉత్పత్తి చేసేది పట్టణాలకు పోతుండే. ఈరోజు అందరూ బెడ్ కాఫీ తాగాల పొద్దుటూరులో అంటే 6 గంటలకు మనము తయారు చేసిన పాలనే వాళ్ళు బెడ్ కాఫీ తాగుతుంటారు. కాబట్టి శ్రమ అంతా రైతులు ఎక్కువగా ఉంది. రైతుల శ్రమ ఎక్కువగా ఉందని ఏదో ఇప్పుడు ప్రభుత్వం కూడా అంత పెద్ద అగ్రికల్చర్ మీద ఈ పశుపోషణ మీద అంత కావాల్సినంత నిధులు ఖర్చు పెట్టి కొత్త రకాలైన ఆధునికమైన పరిస్థితుల్లో అగ్రికల్చర్ తీసుకురావడం కానీ పశువులను ఈ పాల ఉత్పత్తి పెంచడంలో కానీ కావాల్సినంత చేయలేదని నా పర్సనల్ అభిప్రాయం. ఇప్పుడు మన భారతదేశం ఏం జరుగుతుంది అంటే ప్రపంచ దేశాలన్నీ చంద్రుడి మీద పోయి దిగుతున్నారు. మనం కూడా దాంట్లో పోటీ పడాల్సిందే. కాబట్టి గ్రామీణ ప్రాంతాలలో ఒక పంటలు పండేదానికి ప్రపంచ దేశాలలో మంది పెద్ద వ్యవసాయక దేశమైనా కూడా చాలామంది వ్యవసాయం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో గిట్టుబాటు లేక కొంతమంది భూములు అమ్ముకుంటున్నారు, కొంతమంది సొంతంగా కష్టపడే వాళ్ళు బాగానే ఉన్నారు. కాబట్టి
వ్యవసాయం అనేది రైతు అంటే అందరికీ చిన్న చూపుగా ఉంది. ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులకు కానీ, అంటే వీళ్ళని కాదు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు తాలూకా ఆఫీసుకు పోతేనే, పోలీస్ స్టేషన్కి పోతేనే రైతు అంటే ఒక రకంగా చిన్న చూపు చూస్తున్నారు. రైతు లేని దేశం లేదని వాళ్ళకి తెలియడంలే. తినే తిండి ప్రతి ఒక్కటి, బట్ట, మనం గింజలు, నూనె అన్నీ మనమే పంపిస్తున్నాం. కాబట్టి వాళ్ళకు, ప్రజలకు, అధికారులకు రైతులంటే గౌరవం లే. కాబట్టి మన బతుకు, మనం పండించే పంటలు దేశానికి అందిస్తున్నాం. పాడి, పశువు అన్నీ కూడా ప్రతి ఒక్కరూ మన మీద ఆధారపడి, పల్లెల మీద ఆధారపడే పట్టణాల్లో జీవిస్తున్నారు. కాబట్టి మనం కూడా గౌరవంగా మనం ఫీల్ కావాలి. మనం గౌరవమైన బతుకుతున్నాము. మన ప్రాంతం నుంచి, మన ఊరు నుంచి పోయిన దాంట్తోనే వాళ్ళందరూ పట్టణంలో వాళ్ళు ఉంటున్నారు అనేది మనం కూడా గర్వంగా ఉంటూ, మనం ఇట్లా మెలకువలు, కిసాన్ మేళ ద్వారా మనం కొత్త మెలకువలు వ్యవసాయంలో కానీ, మన పాడి పరిశ్రమలు కానీ నేర్చుకొని, మరి ఇవన్నీ కూడా మనం ఉపయోగించుకునే దానివల్ల మనము కొంత ఆర్థిక పరిస్థితిగా మనం పల్లెల్లో ఎదగగలిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ కొత్త మెలకువలు నేర్చుకొని, మనం భవిష్యత్తులో ఆ మెలకువల ద్వారా మనం అధిక ఉత్పత్తి పండించేది కానీ, అధికంగా మనము పెంచేదానికి కానీ మనం ప్రయత్నం చేయాలి. ఈ వెటర్నరీ కాలేజీలో చదివే పిల్లలందరికీ నా యొక్క సలహా ఏముందంటే, ఇప్పుడు పశువులు అనేది మనిషికి ఎంబీబీఎస్ డాక్టర్లు, ఎంఎస్, ఎండీలు ఉంటుంటారు. మనుషులకు చూస్తారు వాళ్ళు మనిషి పోతే నాకు ఇక్కడ వస్తుంది, ఆడనొస్తుంది, జ్వరం వస్తుంది, దగ్గు వస్తుంది, ఇంకోటి వస్తుంది అని మనిషికి చెప్పగలడు. పశువులు చెప్పలేవు. మనం డాక్టరు నైపుణ్యతతో ఆ జబ్బును గుర్తించాలి. ఆ నైపుణ్యతతో దానికి జబ్బును గుర్తించి దానికి చికిత్స అందించాలి. కాబట్టి నోరు లేని పశువులకు మనం వైద్యం చేసేది దేవుడు ఇచ్చిన మంచి అవకాశంగా మీరందరూ ఫీల్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి మనం అందరము మాట్లాడే వాళ్ళకు, చెప్పే వాళ్ళకి మనం చికిత్సలు చేస్తామంటే, మాట్లాడని పశువులు మూగంగా, అమాయకంగా ఉండే వాటిని చూసి వాటి యొక్క జబ్బును గుర్తించి జబ్బును నివారణ చేయమనేది చాలా గొప్ప విషయం. మీరందరూ ఈ ప్రొఫెషన్ ఎన్నుకునేదానికి మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ చదువుకునే విద్యార్థులందరికీ కూడా భవిష్యత్తులో ఇంకా ప్రభుత్వము కొత్త పాడి పరిశ్రమలు కానీ, అగ్రికల్చర్లో కానీ కొత్త తీసుకురాబోతూ ఉంది. కాబట్టి మనం అందరం కూడా వ్యవసాయక దేశమైన మనం అందరం కూడా పల్లెల్లో ఉంటూ మనం అన్ని రకాల మన కుటుంబాలను బాగా, మన పిల్లలందరినీ చదివించండి. ఎవరైనా కూడా ఆడపిల్ల కానీ, మగపిల్లలు కానీ ఎవరైనా చదివిస్తే ప్రయోజకులు అవుతారు. ఇటువంటి కళాశాలల్లో కానీ, ఇంకా వేరే కళాశాలల్లో కానీ, వేరే రకరకాలలో వాళ్ళు భవిష్యత్తు బాగుంటుందని మీ అందరికీ సలహా ఇస్తూ సెలవు తీసుకుంటున్నా. మెదడు, నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండుట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.